మానవ మనుగడకు ఫోబియాల అడ్డంకిగా మారుతున్నాయి. ప్రశాంతంగా జీవితం గడపడానికి వీలు లేకుండా కలతను కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఫోబియాల బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. తాజాగా చీమల ఫోబియాతో ఓ మహిళ తన జీవితానికి స్వస్తి పలికింది. ఆత్మహత్య చేసుకుని మరణించింది. చీమలతో బతకడం నా వల్ల కాదంటూ చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ రాసింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ సందేహం? ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. మంచిర్యాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ద్యావనపల్లి శ్రీకాంత్కు అదే పట్టణానికి చెందిన మనీషాతో 2022లో వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ పాప జన్మించింది. ప్రస్తుతం ఆ పాపకు 3 ఏళ్లు నిండాయి. పాపతో కలిసి దంపతులిద్దరూ కొంతకాలంగా పటాన్చెరు మండలం అమీన్పూర్ పరిధిలో నవ్య హోమ్స్లో నివాసం ఉంటున్నారు. మనీషాకు చిన్నప్పటి నుంచి చీమలంటే భయం. దీన్ని వైద్య పరిభాషలో మిర్మికోఫోబియా అంటారు. దీనికి సంబంధించి మంచిర్యాలలో సైకాలజిస్టు దగ్గర గతంలో కౌన్సిలింగ్ కూడా తీసుకుంది. ఈ నెల 4న శ్రీకాంత్ విద్యులకు వెళ్లి సాయంత్రం వచ్చేసరికి ఇంటి తలుపులు లోపలి గడియ పెట్టి ఉన్నాయి. ఎంతకు తీయకపోవడంతో పగలగొట్టి చూడగా మనీషా ఉరేసుకొని కనిపించింది. చనిపోవడానికి ముందు తన భర్తనుద్దేశించి కొన్ని విషయాలు కాగితంపై రాసి పెట్టింది. శ్రీ, ఐయామ్ సారీ, చీమలతో బతకడం నా వల్ల కాదు, పాప జాగ్రత్త, అన్నవరం తిరుపతి మొక్కులు తీర్చు, ఎల్లమ్మ తల్లికి ఒడిబియ్యం మరిచిపోకు అని భర్తకు గుర్తు చేసింది. మనీషా ఆత్మహత్య కేసుకు సంబంధించిన విషయాలను సిఐ నరేష్ వివరించారు. ఆత్మహత్య ముందు ఇంటిని శుభ్రం చేస్తారని చెప్పి పాపను సమీపంలోని బంధువుల ఇంటి వద్ద ఉంచింది. ఇల్లు శుభ్రం చేసే సమయంలో చీమలను చూసి భయపడి ఉండొచ్చని సిఐ తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న 4 నవంబర్ రోజు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ఒక మహిళ తన ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయిందనే సమాచారం మీద మేము అక్కడికి వెళ్ళి విచారించగా మనీషా అనే మహిళ వైఫ్ ఆఫ్ శ్రీకాంత్, ఏజ్ 25 ఇయర్స్. ఈమె నవ్య హోమ్స్ అమీన్పూర్లో నివాసం ఉంటుంది గత సంవత్సర కాలంగా. ఈవిడ చిన్నప్పటి నుంచి ఆవిడకి చీమలు అంటే భయం. ఆ చీమలంటే భయంతో గతంలో వాళ్ళ నేటివ్ ప్లేస్ మంచిర్యాల్లో హాస్పిటల్ కూడా వెళ్ళి కౌన్సిలింగ్ కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయింది. వీళ్ళకి ఒక పాప కూడా ఉంది. చిన్నప్పటి నుంచే ఆమె చీమలకు భయపడుతుండేది. ఆ విషయం పేరెంట్స్ తర్వాత హస్బెండ్ కూడా కన్ఫర్మ్ చేశారు. మొన్న 4th రోజు మధ్యాహ్నం వాళ్ళ హస్బెండ్కి మెసేజ్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు పాపకి ఏదన్నా తీసుకుంటారు అని చెప్పి ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది. పాపని వాళ్ళ సొంతం మేనత్త వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఇల్లు దులుపుకొని క్లీన్ చేసుకొని ఉంటా, తర్వాత వచ్చి పాపని తీసుకొని వెళ్తా అని చెప్పి ఇంటి వాళ్ళ మేనత్త దగ్గర నుంచి వెళ్ళి బహుశా ఇంట్లో ఇల్లు దులిపే క్రమంలో ఏమన్నా చీమలు కనిపిస్తే అట్లా ఏమన్నా ఫోబియాతో ఆమె సూసైడ్ చేసుకుందని భావిస్తున్నాం. ఆమె సూసైడ్ చేసుకోవడానికంటే ముందు సూసైడ్ నోట్ కూడా రాసింది. దాంట్లో కూడా వాళ్ళ భర్తని హాయ్ శ్రీ, ఈ చీమలతో నేను బతకలేకపోతున్నా, పాప జాగ్రత్త అని చెప్పి పాపకి సంబంధించిన తిరుపతి దర్శనానికి తర్వాత ఒక ఫంక్షన్ ఏదో చేయాల్సిందే అవి చెయ్యి అని చెప్తూ నోట్ రాసింది. తర్వాత తనకు తానే సూసైడ్ చేసుకొని చనిపోయింది. వాళ్ళ పేరెంట్స్ని తర్వాత హస్బెండ్ని ఎంక్వైరీ చేస్తే కూడా ఆవిడ చీమలకు భయపడుతుంది అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ డిసీజ్డ్ ఫాదర్ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేశాము, విచారిస్తున్నాము. మృతురాలు మనీషా తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.